హాయ్ హలో అందరికీ. నేను ఈరోజు గోంగూర, టమాటా, పుదీనా మూడు కలిపి చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టి పచ్చిమిర్చి నూనెలో గోలిస్తున్నాను. కానీ ఈ మూడు కలిపి కొంచెం ఎల్లిపాయలు వేసినాను, కొద్దిగా జీలకర్ర వేసినాను. ఇవన్నీ కానీ ఇంత బాగుంటుందని నేను అసలు అనుకోలేదండి. నిజంగా చాలా బాగుంది. ఇంట్లో వెజిటేబుల్స్ లేవు, ఇంట్లో మా టెర్రస్ పైన ఉన్నాయి, అన్నీ కట్ చేసుకొచ్చి చట్నీ చేశాను. నిజంగా బాగుంది. టమాటా, గోంగూర, పుదీనా మూడు కలిపి చట్నీ చేసినాను. ఎలా అవుతుందో చూద్దామనుకున్నాను కానీ నిజంగా బాగుంది. ఫస్ట్ ఇవన్నీ ఉడకబెట్టుకోవాలన్నీ ఆకుకూరలు అవన్నీ. గోంగూర, పుదీనా ఉడికిన తర్వాత టమాటా వేయాలి. కొద్దిగా చింతపండు వేసిన, కొద్దిగా పసుపు వేసిన. బాగుందండి నిజంగా. కొద్దిగా ఉప్పు కూడా ఇందులోనే వేసినాను. పల్లీలు గ్రైండర్కి వేసి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పచ్చిమిర్చి కూడా మిక్సీకి వేస్తున్నాను. కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు. ఇలా అన్నీ గ్రైండింగ్ వేసి ఆ పేస్ట్ మళ్ళీ దీంట్లో వేస్తున్నాను, టమాటాలు దాంట్లో. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండర్కి వేస్తున్నాను. ఒక్కోసారి కూరగాయలు లేనప్పుడు కూడా ఇంత మంచిగా టేస్టీగా చట్నీ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు పోసు పెట్టాలి అంతే. పోసులో జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేసి ఈ మిక్సీకి వేసిన చట్నీ అందులో వేయాలి అంతే. నిజంగా చాలా బాగుందండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, పోసు అయిపోయింది ఆల్మోస్ట్. చట్నీ రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.